నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరేణి ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను గుర్తించడానికి సత్వరం కార్మికులకు సమాచారం అందించడం కోసం ఒక వెబ్ పోర్టల్ను ఐటీ విభాగం వారు రూపొందించారు. దీన్ని ఇటీవల కొత్తగూడెంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాసెస్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాములు ఆవిష్కరించారు. సింగరేణి సంస్థ అన్ని విభాగాల్లో కంప్యూటరీకరణను చేపడుతోంది. ఇప్పటికే ఎస్ఏపిని చాలా విభాగాల్లో అమలు జరిపిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు వైద్య విభాగంలో కూడా కొత్త పోర్టల్స్ను ఆవిష్కరిస్తోంది. సింగరేణి వైద్య శాఖ మరియు సింగరేణి ఐటీ శాఖ వారు ఇటీవల ఒక కొత్త సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అప్లికేషన్ పోర్టల్ను రూపొందించారు. SHMS పిలిచే ఈ పోర్టల్ను ఇటీవల డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాసెస్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాములు హెడ్ ఆఫీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ కొత్త పోర్టల్ను అన్ని ఏరియా ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలలో అమలు జరపనున్నారు. దీని ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, ల్యాబ్ రిపోర్ట్లు, ఫిట్ అన్ఫిట్ రిపోర్ట్లు మొదటి విడతగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాతి దశల్లో వార్డు మేనేజ్మెంటు, ఫార్మసీ, పిఎంఈ రిపోర్ట్లు అలాగే ఇతర ఆసుపత్రి సేవలు కూడా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం కియాస్కీ సర్వీసు ద్వారా ల్యాబ్ రిపోర్ట్లను పేషెంట్లు ఎవరికి వారే పొందే విధంగా రూపొందించినట్లు జనరల్ మేనేజర్ ఐటీ శ్రీ రామ్ కుమార్ తెలియజేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ బి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఈ అప్లికేషన్ను వినియోగించాలని కోరారు. ఇటువంటి కొత్త అప్లికేషన్ను రూపొందించడానికి సహకరించిన ఐటీ విభాగం వారికి, జిఎంఐటి శ్రీ రామ్ కుమార్కు, డీజీఎంఐటి శ్రీ హరిశంకర్ బృందానికి, అలాగే డివైసీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, కొత్తగూడెం పీడియాట్రిషియన్ డాక్టర్ వి శ్రీనివాసరావు నోడల్ ఆఫీసర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ కె సూర్యనారాయణ, ఆర్ఎంఓ డాక్టర్ బాలకోటయ్య, హెడ్ ఆఫీస్ నుంచి జిఎం సిపిపి సిహెచ్ నరసింహరావు, జిఎం పర్సనల్ శ్రీ కె బసవయ్య, ఓఎస్డి డైరెక్టర్ పా శ్రీ మంతా శ్రీనివాస్, జిఎం ఫైనాన్స్ శ్రీ ఎం సుబ్బారావు, ఏసీఎంఓ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు సుస్థిరమైన ఆర్థిక పునాది ఇవ్వాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ విదితమే. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ సారథ్యంలో ఈ ప్లాంట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీనిపై ఒక ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన సోలార్ విద్యుత్ కేంద్రాలు కంపెనీకి ఎంతో మేలు చేస్తున్నాయి. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ కంపెనీకి సుస్థిర ఆర్థిక పునాదులు కల్పించాలని యోచించి నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయించారు. అలాగే కంపెనీ వ్యాప్తంగా స్టేజ్ 1లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్టేజ్ 1లో మొదటి 2 దశల నిర్మాణాలను అనగా 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేయించారు. అంతేకాదు ఇక్కడ 2020 జూలై 30 తేదీ నుంచి దశల వారీగా ఈ 8 ప్లాంట్లు క్రమంగా విద్యుత్ ఉత్పాదన ప్రారంభించాయి. ఈ విధంగా ఒక ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి దిగడం దేశంలోనే తొలిసారి. సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల ఏర్పాటు చేసిన ప్లాంటుల నుంచి సగటున రోజుకు 1 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ విధంగా వివిధ దశల్లో ప్రారంభమైన సోలార్ ప్లాంట్లు ఇప్పటి వరకు 390 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. సింగరేణి సంస్థ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్తులో సింగరేణి సంస్థ తన కార్మికుల అవసరాలు అలాగే గనుల అవసరాల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్తులో దాదాపు సగం విద్యుత్తు ఈ సోలార్ ప్లాంట్ల నుంచే నేడు లభ్యమవడం విశేషం. అంటే సింగరేణి విద్యుత్ ఖర్చుని ఈ సోలార్ ప్లాంట్లు సగానికి సగం తగ్గించాయన్నమాట. సింగరేణిని లాభాల్లో నడిపించడానికి ఈ విధంగా ఇవి ఒక మంచి వనరుగా రూపుదిద్దుకోబోతున్నాయి.
సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ దిశానిర్దేశంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 3వ దశలోని 81 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలు కూడా పూర్తయితే సింగరేణి సంస్థ వాడే మొత్తం విద్యుత్తుకు సమానంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. తద్వారా సింగరేణి సంస్థ కరెంటు కొనుగోలుకు ఆపై ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం రాదని అధికారులు అంచనా వేస్తున్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో డైరెక్టర్ ఎండిఎం డి సత్యనారాయణరావు సారథ్యంలో చీఫ్ ఆఫ్ పవర్ శ్రీ ఎన్వికే విశ్వనాథరాజు పర్యవేక్షణలో నేడు అన్ని సోలార్ ప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. సింగరేణిలో మొత్తం 8 చోట్ల ఈ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మణుగూరులో ఏర్పాటు చేసిన 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్లో ఇప్పటి వరకు 81 మిలియన్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 మెగావాట్ల ప్లాంటులో ఇప్పటి వరకు 34 మిలియన్ యూనిట్ల విద్యుత్తు, ఇల్లెందులో ఏర్పాటు చేసిన 39 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 79 మిలియన్ యూనిట్ల విద్యుత్తు, రామగుండం 3 ఏరియాలో ఏర్పాటు చేసిన 50 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 48 మిలియన్ యూనిట్ల విద్యుత్తు, అలాగే భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 18 మిలియన్ యూనిట్ల విద్యుత్తు, మందమర్రి స్టేజీ 1లో ఏర్పాటు చేసిన 28 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 52 మిలియన్ యూనిట్ల విద్యుత్తు, అలాగే మందమర్రి 2 ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 31 మిలియన్ యూనిట్లు, అలాగే కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 42 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది. అంటే మొత్తం మీద 390 మిలియన్ యూనిట్ల సోలార్ పవర్ ఇప్పటి వరకు ఉత్పత్తి చేశారన్నమాట. సింగరేణిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందున సింగరేణికి ఎంతో మేలు కలుగుతుందని వివరిస్తున్నారు చీఫ్ ఆఫ్ సోలార్ అండ్ థర్మల్ పవర్ శ్రీ ఎన్వికే విశ్వనాథరాజు. గౌరవనీయులు మన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మనం పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర వ్యాపార విస్తరణ అనే లక్ష్యాలని నిర్దేశించుకుని మనం సోలార్ పవర్ ప్లాంట్స్లో ప్రవేశించడం జరిగింది. సింగరేణి కాలరీస్ మొదటగా మనం ఒక 300 మెగావాట్లని 3 దశల్లో నిర్మాణం చేసుకోవటానికి రూపకల్పన చేసి అందులో మొదటి 2 దశలని విజయవంతంగా మనం కంప్లీట్ చేయగలిగాము. అందులో 129 మెగావాటు మొదటి దశ, 90 మెగావాటు రెండో దశ పూర్తి నిర్మాణం జరిగి అవి చాలా మంచి పనితీరుతోటి విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మనం ఇప్పటి వరకు 390 మిలియన్ యూనిట్స్ మనం సోలార్ యూనిట్స్ని జనరేట్ చేయగలిగాము. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు అంటే ఈ 5 నెలల్లోని 128 మిలియన్ యూనిట్స్ మనం సోలార్ జనరేషన్ని చేయగలిగాము. తద్వారా మనం ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 68 crores 68 కోట్లు ఆదాయాన్ని కూడా ఆర్జించడం జరిగింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ 3వ దశ నిర్మాణాలను పూర్తి చేయించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలపైన మరియు ఖాళీ ప్రదేశాల్లో మరో 700 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అనుమతితో వీటిని త్వరలోనే చేపట్టనున్నట్టు తెలుస్తోంది. తద్వారా సింగరేణికి మరింత లాభం చేకూరనున్నదని భావిస్తున్నారు. సింగరేణి సంస్థ వినియోగదారులకు సరఫరా చేస్తున్న బొగ్గు గ్రేడును ఎప్పటికప్పుడు నిర్ధారిస్తుంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఏరియాలో ఎనలిటికల్ ల్యాబ్స్ ఉన్నాయి. బెల్లంపల్లి ఏరియా ఎనలిటికల్ ల్యాబ్కు సంబంధించి 4 క్రషింగ్ యంత్రాలను ఏరియా జీఎం ఇటీవల ప్రారంభించారు. సింగరేణి సంస్థ నుంచి సరఫరా అవుతున్న బొగ్గుకు సంబంధించి గ్రేడును ఎప్పటికప్పుడు ఎనలిటికల్ ల్యాబ్లో నిర్ధారిస్తుంటారు. ఇప్పుడు థర్డ్ పార్టీ శాంప్లింగ్ విధానం ద్వారా సరఫరా అయిన బొగ్గు ఏ గ్రేడుకు సంబంధించింది అనేది నిర్ధారించడం జరుగుతోంది. అయితే బొగ్గు గ్రేడును నిర్ధారించాలంటే ముందు శాంపిల్స్ని తీయాలి. అలా తీసిన శాంపిల్స్ని క్రష్ చేసిన తర్వాత ఎనలిటికల్ ల్యాబ్కు పంపిస్తారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పిలో ఈ విధంగా ఫీల్డ్ ల్యాబొరేటరీలో 5 బొగ్గు క్రషింగ్ యంత్రాలను ఇటీవల ఏర్పాటు చేశారు. వీటిని ఏరియా జీఎం శ్రీ జి దేవేందర్ ప్రారంభించారు. ఈ శుభ సందర్భంగా మరి 50 mm షాప్స్ అన్ని ఆన్ చేయడానికి నేను సంతోషపడుతున్నాను. మరి భవిష్యత్తులో మరి సిహెచ్పి అనేది ప్రాఫిట్ సెంటర్
మరి ఈ ప్రాఫిట్ సెంటర్ ద్వారా మనకి బెల్లంపల్లి ఏరియాకి పూర్వ వైభవం రావడానికి మరి రోజుకి 20,000 టన్నుల డిస్పాచ్ చేస్తూ మరి శాంప్లింగ్ కి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. సో ఇది ప్రారంభించాలని నేను చాలా సంతోషపడతాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించడమే ప్రధాన లక్ష్యంగా సింగరేణి సంస్థ ఇటువంటి ఏర్పాట్లు చేస్తోందన్నారు. రోజువారీ శాంపిల్స్ని తీసుకొని నాణ్యతా పరీక్షలు చేస్తున్నామని, గ్రేడుల్లో తేడాలు ఉండకుండా ఖచ్చితమైన నాణ్యతను గుర్తించడానికి 4 దశల్లో నాణ్యతా పరీక్షల్ని సింగరేణి నిర్వహిస్తోందన్నారు. ఈ నాణ్యత నిర్ధారణ ప్రక్రియల్లో ఈ 4 క్రషింగ్ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సిహెచ్పి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం కేహెచ్ఎన్ గుప్తా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, ఖైరిగూడ పిఓ ఎం శ్రీనివాస్, బెల్లంపల్లి ఓసి2 పిఓ శ్రీ ఉమాకాంత్, ఏజిఎం తిరుమలరావు, డీజీఎం సివిల్ సతీష్ బాబు, డీజీఎం ఈఎన్ఎం సిహెచ్పి శ్రీ భీమ్రావు జాడే, పర్సనల్ మేనేజర్ లక్ష్మణరావు, డివైపీఎం రెడ్డిమల్ల తిరుపతి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన సమీప గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేపడుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. సత్తుపల్లి ప్రాంతంలో తీసుకున్న కొన్ని కార్యక్రమాలను ఈ వార్త ద్వారా మీకు సమర్పిస్తున్నాం. సమీప గ్రామాల అభివృద్ధి కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన వంతుగా అనేక నిర్మాణాలు చేపడుతూ తన వంతు సహకారం అందిస్తోంది. కొత్తగూడెం ఏరియా పరిధిలో గల సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పనులు అనేకం చేపట్టింది, ఇంకా చేపడుతోంది కూడా. సత్తుపల్లిలో పర్యావరణిత చర్యగా మరియు ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు నిర్మించిన సత్తుపల్లి అర్బన్ పార్కుకు సింగరేణి సంస్థ 30 లక్షల రూపాయలను అటవీ శాఖ వారికి అందజేసింది. ఈ నిధులతో ఈ అర్బన్ పార్కును అత్యంత సుందరంగా మరియు పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. సత్తుపల్లి పట్టణంలో దాదాపు 150 హెక్టార్లలో రూపొందించిన ఈ అర్బన్ పార్క్లో అడవిలో ఉండే అన్ని రకాల జాతుల చెట్లతో పాటు జింకలు, కుందేళ్లు వంటి అనేక జంతువులు, అలాగే రకరకాల పక్షులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. నిత్యం వందలాది మంది సందర్శకులు ఈ పార్కును సందర్శిస్తున్నారు. సింగరేణి సంస్థ ఇచ్చిన 30 లక్షల రూపాయలతో ఇక్కడ పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలకు ఒక చక్కని పార్కును వ్యూ పాయింట్ పక్కన ఏర్పాటు చేశారు. ఈ పార్కులో పిల్లలు నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారని పేరెంట్స్ తెలియజేశారు. అలాగే ఈ పార్కు మొత్తాన్ని కలయదిరగడం కోసం సందర్శకుల సౌకర్యార్థం ఒక బ్యాటరీ వ్యాన్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సింగరేణి అందిస్తున్న సహకారంపైన అటవీ శాఖ అధికారులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళు 30 లక్షలతో మేము వింగ్ వాల్స్ ఒకటి, డ్రైన్ ఒకటి కట్టాం సార్. ఈ చిల్డ్రన్ పార్క్ కూడా వాళ్ళ అమౌంట్తో కట్టాం సార్. ఈ సింగరేణి వాళ్ళ సహకారంతో ఈ అర్బన్ పార్క్ ఇచ్చేసాం సార్. అర్బన్ పార్క్ పెడితే పర్లేదు సార్, మంచిగా ఉంది. రోజు ఒక 200 మంది వస్తారు సార్, 200 మంది పైన వస్తారు సార్. సత్తుపల్లి వాసకి ఇది మంచిగా ఉంది సార్. ఇది సత్తుపల్లి వాస కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తాను సార్. ఇక్కడ అలాగే సత్తుపల్లి ప్రాంత ప్రజలు కూడా సింగరేణి సంస్థ తమ కోసం చాలా పనులు చేపడుతుందని, ఇది సంతోషకరమని వారు అంటున్నారు. మన జిల్లాలో మంచి ఉల్లాసభరితంగా చిన్నపిల్లలకు కానీ పెద్ద వాకర్స్ కానీ మంచి ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు సింగరేణి వారికి మా ధన్యవాదాలు. ఇదిలా ఉండగా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక కాలనీ వాసుల సౌకర్యం కోసం ఒక ప్రత్యేక రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్ను కూడా యాజమాన్యం ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్యేకించి ఒక బోరును వేసింది. అలాగే ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చిన్న భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆర్ఓ ప్లాంట్ నుంచి స్థానికులు నిత్యం తాగునీటిని తీసుకెళ్తున్నారు.
మహిళలు, పురుషులు, పిల్లలు కూడా తమ తాగునీటి అవసరాల కోసం ఈ ప్లాంటును వినియోగిస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తమ కోసం ఒక మంచి ఆర్ఓ ప్లాంట్ను కేటాయించడం తమకెంతో సంతోషంగా ఉందని మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదల సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టిన సంగతి మీకు విదితమే. ఇప్పటికీ కూడా పలు రకాల సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తోంది సింగరేణి సంస్థ. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలో ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సింగరేణి యాజమాన్యం పలు గ్రామాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ బసవయ్య ప్రారంభించారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేశాయి. సింగరేణి సంస్థ వరదల సమయంలో ఎంతగానో తన వంతు సహాయాన్ని అందించగా ఆ తర్వాత కూడా మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది. కొత్తగూడెంలోని వికాస తరగడి మరియు సింగరేణి సంస్థ సౌజన్యంతో దాదాపు 9 గ్రామాల్లోని 1600 కుటుంబాలకు వితరణ కార్యక్రమాలను చేపట్టారు. ఈ గ్రామాల ప్రజలకు 20 రోజులుగా నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులైన బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, చింతపండు, బట్టలు మొదలైన వస్తువులతో కూడిన ప్యాకేజీలను 10వ గ్రామమైన వేలేరుపాడుకు రవాణా చేయడానికి వాహనాన్ని ఏర్పాటు చేయగా దీన్ని జీఎం పర్సనల్ శ్రీ కె బసవయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వితరణ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ శ్రీనివాసరావు, వికాస తరగని కొత్తగూడెం శాఖ సభ్యులు శ్రీమతి పద్మావతి, శ్రీ శంకర్, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సత్యనారాయణ, శ్రీ గోపి, శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో ఏరియా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది సింగరేణి యాజమాన్యం. మణుగూరు ఏరియాలో ఇటీవల ఈ క్రీడా పోటీల్ని ఏరియా జీఎం శ్రీ వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. కార్మిక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికులకు క్రీడా పోటీల్ని నిర్వహిస్తుంటుంది. ఏరియా స్థాయిలో వివిధ విభాగాలు గరుడు మధ్య పోటీలు నిర్వహించిన తర్వాత కంపెనీ స్థాయిలో క్రీడా పోటీలు కూడా కంపెనీ నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకించి నిధులను కేటాయిస్తుంది సింగరేణి సంస్థ. మణుగూరు ఏరియాలో ఇటీవల డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో స్థానిక పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో వార్షిక క్రీడా పోటీల్ని ఏరియా జీఎం శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. వాలీబాల్ పోటీల్ని ప్రారంభించడం ద్వారా ఆయన ఈ పోటీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా కార్మికుల శారీరక దారుఢ్యానికి అలాగే ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, దీనిలో భాగంగా క్రీడా పోటీల్ని ఏరియా స్థాయిలో మరియు కంపెనీ స్థాయిలో నిర్వహిస్తుందన్నారు. కంపెనీ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని కోల్ ఇండియా స్థాయిలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కూడా పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జూనియర్ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా నిర్వాహకుల్ని కోరారు. కార్యక్రమంలో ఎస్ఓడు జీఎం శ్రీ డి లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ శ్రీ ఎస్ రమేష్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రావు, సంక్షేమాధికారులు శ్రీ వి రామేశ్వరరావు, శ్రీ సింగు శ్రీనివాస్, ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కోట శ్రీనివాస్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, కోఆర్డినేటర్ సురేష్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాదు, వితరణ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుంటూనే ఉన్నారు. బందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు ప్రతి నెల రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ అవసరమైన వారికి రక్తాన్ని అందించగలుగుతున్నారు. ఇటీవల జరిగిన బ్లడ్ క్యాంప్స్ పై ఒక ప్రత్యేక వార్త. సింగరేణి కార్మికులు ఘనమైన ఉత్పత్తులు సాధించడమే కాదు, వితరణ కార్యక్రమాల్లో కూడా తమ ఘనత చాటుకుంటున్నారు. మందమర్రి ఏరియాలోని ఎంవిటిసి వృత్తి శిక్షణ కేంద్రంలో ఇటీవల ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా 110 మంది కొత్తగా చేరిన యువ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మందమర్రి ఏరియా జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమన్నారు. మందమర్రి ఏరియాలో ఇప్పటి వరకు 32 శిబిరాలు నిర్వహించగా 3110 మంది కార్మికులు రక్తదానం చేశారని ప్రశంసించారు.
ఈ రక్తదాన శిబిరాలు ఇలాగే కొనసాగించాలన్నారు. మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికిల్సన్ వ్యాధిగ్రస్తులు అనేక మంది ఉన్నారని, వారికి రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు కూడా ఈ రక్తం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం కృష్ణారావు, ఏజీఎం ఫెండే రామ్మూర్తి, ఎంఈటీసీ మేనేజర్ శంకర్, ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకనాల భాస్కర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కార్సర్ల శ్రీనివాస్, సొసైటీ బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యులు సూరం లక్ష్మీనారాయణ, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రజిత్ కుమార్, ఎంవిటిసి ఓవర్బెన్లు సాగర్, లక్ష్మణ్, రామచందర్, శ్రీనివాస్, రఘువరన్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇదే విధంగా శ్రీరాంపూర్ ఏరియాలోని RK8 డిస్పెన్సరీలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో RK6 గారికి చెందిన 85 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఏరియా జీఎం శ్రీ సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. RK6 గని ఉద్యోగులు ముందుకొచ్చి రక్తదానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనదన్నారు. డబ్బుతో ఏ వస్తువునైనా కొనొచ్చని, కానీ రక్తాన్ని కొనడానికి అవకాశం లేదన్నారు. తలసేమియా, సికిల్సన్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆయనతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం నుంచి అబ్దుల్ ఖాదర్, RK56 గ్రూపు గరుల ఏజెంట్లు ఏవి రెడ్డి, అలాగే RK6 మేనేజర్ తిరుపతి, డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి, క్వాలిటీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి, ఇంకా 56 గరుడ సంక్షేమాధికారుడు సునీల్, రణదీప్ గౌడ్, ఇతర అధికారులు దీనిలో పాల్గొన్నారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు అన్ని ఏరియాల్లో వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను తక్షణమే అందజేస్తున్నారు స్థానిక ఏరియాల యాజమాన్యాల వారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద శ్రీరాంపూర్ ఏరియాలో ఇటీవల 40 మంది యువతి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి సంజీవరెడ్డి. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 9,978 మంది కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందుకోగా ఒక్క శ్రీరాంపూర్లోనే దాదాపు 2,949 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ఆయన తెలియజేశారు. మందమర్రి ఏరియాలో 26 మంది డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఏరియా జీఎం శ్రీ చింతల శ్రీనివాస్. ఇప్పటి వరకు మందమర్రి ఏరియాలో 1,433 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలియజేశారు. ఉద్యోగం లభించిన వారు శ్రద్ధగా పనిచేస్తూ కుటుంబానికి సింగరేణికి మంచి పేరు తేవాలన్నారు. రామగుండం 1 ఏరియాలో 23 మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఏరియా జీఎం శ్రీ కె నారాయణ. అతి తక్కువ సమయంలో వీరందరికీ పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగంలో చేరిన వారు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ క్రమశిక్షణతో పనిచేయాలని, పదోన్నతులు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. మణుగూరు ఏరియాకు జనరల్ మేనేజర్గా నియుక్తులైన శ్రీ జి వెంకటేశ్వరరెడ్డి ఇటీవల తన జన్మదిన వేడుకల్ని అశ్వాపురంలోని అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మానవతా విలువలతో వృద్ధులకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం, దాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మానవత్వానికి మించిన సన్మార్గం మరొకటి లేదు అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వృద్ధులను చేరదీసి వారికి ఆశ్రయం కలిగిస్తున్న షహనాజ్ మెహరాజ్ దంపతుల్ని అభినందించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన సహపంక్తి భోజనాల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం శ్రీ డి లలిత్ కుమార్, సేవా సమితి సభ్యులు నాజర్ పాషా, జమీలా బేగం, అశోక్, ఇంకా నిర్వాహకులు ఎస్కే షహనాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.